రండి ఈరోజు కళ్ళగుంటలో మనం పెమ్మసాని బ్రహ్మయ్య గారు నిర్మించినటువంటి మహాప్రస్థానం దగ్గర ఉన్నాం. మహాప్రస్థానం అంటే చివరి గమ్యం. సో ఈ ప్రస్థానం, ఈ ప్రయాణం అంతా అక్కడికే అనమాట. అన్ని అడుగులు అన్ని దారులు ఇక్కడికే అనమాట. అటువంటి దానికి అంటే అవసరం వచ్చేస్తా. అటువంటి దానికి ఊరి బాగు చేసుకోవడం, జన్మభూమి రుణం తీర్చుకోవడం అనే దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నప్పుడు కొంతమంది కళ్యాణ మండపాలు, కొంతమంది స్కూలు, కొంతమంది ఇట్లా రకరకాల కార్యక్రమాలు ముందుకొచ్చారు. అయితే శ్మశానం అనేది మనిషి ఖాళీ నడకను కూడా రావడానికి వీలయ్యేది కాదు. శ్మశాన వైరాగ్యం అంటారు మనాళ్ళు. శ్మశాన వైరాగ్యం ఏంటంటే వచ్చినప్పుడు అమ్మాయి శ్మశానం బాగాలేదురా, బాగు చేసుకుందాం అనుకొని పోతారు. మళ్ళీ ఎవడన్నా చస్తేనే వచ్చేది, ఈ లోపు దాన్ని మర్చిపోతారు. ఇక్కడ బాగుండదని చెప్పేసి అటుపై కూర్చుంటారు. అటువంటి ప్లేస్ని తీసుకొని అటువంటి దాన్ని అత్యంత కష్టమైంది, హీనమైంది, ఎవరు పట్టించుకోలేని దాన్ని కల్లో కూడా ఊహించలా ఇలా చేస్తారని. అంత గొప్పగా చేశారు. వారు ఎప్పుడు మాకు దాని గురించి తెలుసుకున్నప్పుడు కూడా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. అందుకని వారికి గ్రామస్తులందరూ తరపున ఇది ఒక సన్మాన జీవిత సాఫల్య పురస్కారం, ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ వ్యవహారం కదా ఇది. అందుకని ఇది చేశామన్నమాట. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి, కన్నతల్లి జన్మభూమి స్వర్గం కంటే గొప్పది అన్న ఆర్యోక్తిని ఆదర్శంగా తీసుకొని సముచిత రీతిలో జన్మభూమి రుణం తీర్చుకున్న శ్రీ పెమ్మసాని బ్రహ్మయ్య గారు. వీరు 1950వ సంవత్సరంలో కండ్లగుంటలో శ్రీ పెమ్మసాని రాఘవయ్య శేషారత్నమ్మ దంపతులకు తృతీయ సంతానంగా జన్మించారు. రైతు కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించి పట్టభద్రులైనారు. వ్యవసాయం, సమాజ సేవ, బంధుమిత్రుల ఆదరణ, ఇలా భర్త చేసే ప్రతి కార్యానికి అర్ధాంగి అనే పదానికి నిర్వచనంగా వారి సహధర్మచారిణి శ్రీమతి కొండమ్మ గారు వీరి ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచారు. తల్లిదండ్రుల నుంచి ఆస్తులనే కాకుండా ఆదర్శాలను కూడా పంచుకునే కూతుళ్ళు, అల్లుళ్ళు సుజాత, బ్రహ్మయ్య, శైలజ, శ్రీనివాసరావు, మాధవి, వెంకన్న చౌదరి అందరూ కలిసి ఆదర్శ కుటుంబానికి అర్థాన్ని చెప్పారు. వందల సంవత్సరాలుగా మురుగు నీటి కుంటలో మరుగుదొడ్డి ప్రదేశమో శ్మశానమో గుర్తుపట్టలేనంతగా ఉండి మనిషి చనిపోయినప్పుడు కనీసం 4 మనుషులు మోసుకెళ్ళడానికి కూడా జాగా లేకుండా, బంధువులో ఆత్మీయులో సాటి మనుషులో చనిపోయినప్పుడు ప్రతి గ్రామస్తుడు, మన గ్రామానికి వచ్చిన బంధువులు ఎంతో ఇబ్బందికర పరిస్థితుల్లో శ్మశాన వైరాగ్యంలో ఆ కాసేపు కనీస సౌకర్యాలుంటే బాగుంటుంది అనుకునేవారు. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అన్నట్లు నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్న మహాకవి శ్రీశ్రీ ప్రేరణగా మహాప్రస్థాన నిర్మాణానికి 2014 జనవరి 15వ తేదీన ఆత్మీయ సమ్మేళనంలో తన సంకల్పాన్ని ప్రకటించారు. మహాప్రస్థానం నిర్మాణం మురుకు కుంటల పూడిక, చౌడు భూములలో 10 అడుగుల లోతులో ప్రతి నిమిషానికి ఊరే నీటిని తోడుకుంటూ నిర్మాణాన్ని కొనసాగిస్తూ అత్యంత వ్యయప్రయాసలను, ప్రతికూల వాతావరణ పరిస్థితులను చిరునవ్వుతో సహనంతో ఎదుర్కొని పూర్వం మహారాజులకు కూడా అందుబాటులో లేని దహన వాటికలు, స్నానపు గదులు, సిబ్బంది గదులు, పూజా ప్రదేశం, అంత్యక్రియలకు అవసరమైన సకల సదుపాయాలతో పాటు ఇది ప్రేతాత్మల నిలయం కాదు, లయకారుడు పరమశివుడు నివాసం, సాక్షాత్తు కైలాసం అని అనుభూతి చెందడానికి అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో సకల దేవతామూర్తుల నిలయంగా చేశారు. స్వర్గపురికి దారి అన్నట్టు మీరు నిర్మించిన మహాప్రస్థానం అద్భుతం, ఆశ్చర్యం. రాకాసి, ఈత, జమ్ము తప్ప మరే చెట్టు బతికి బట్ట కట్టలేని చౌడు భూమిలో సంవత్సర కాలంగా సుమారు 5,000 మొక్కలను అతివృష్టి అనావృష్టికి తట్టుకొని ప్రతి మొక్కను స్పృశించి నీరందించి బీడు భూములలో నందనవనాన్ని సృష్టించిన మీ కృషి నభూతో నభవిష్యత్. 2 సంవత్సరాలుగా ప్రతినిత్యం వ్యక్తిగతంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ వ్యాపారాలు, వ్యాపకాన్ని, కుటుంబాన్ని మరిచి మహాప్రస్థానం స్వప్నాన్ని సాకారం చేశారు. చనిపోయిన వాళ్ళు భగవంతునితో సమానం అంటారు. అటువంటి వారి ఆత్మలకు శాంతి చేకూరేలా ప్రతి పేదవాని అంతిమ సంస్కారాలు సగౌరవంగా జరిగేలా ఈ మహాప్రస్థానాన్ని నిర్మించారు. ఊరికి దక్షిణాన ఎదురు నడవడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని, ఉత్తరాన మహాప్రస్థానాన్ని, వాయువ్యాన ఆంజనేయ స్వామి గుడిలో పొంగళ్ళు గదులు,
పూజారి నివాస గది నిర్మించిన మీరు మీ కుటుంబం కలకాలం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, మీ యశస్సు ఆచంద్రార్కం నిలవాలని మన పల్లెలోని ప్రతి హృదయం ఆశీర్వదిస్తుంది, ఆకాంక్షిస్తుంది. మన పల్లె తల్లి దీవిస్తుంది. మన గ్రామ చరిత్రలో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ఓ ధన్యజీవి, చంద్రునికో నూలిపోగులా మీకు మేము అందిస్తున్న జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోండి. భవదీయులు, కండ్లగుంట గ్రామ ప్రజలు. వచ్చిన గురుగారు మీ థాట్ అది ఏమి